ఇంజనీరింగ్ తెలుగు స్టూడెంట్స్‌కి స్వాగతం. ఈరోజు నేను ప్రాబబిలిటీ థియరీ అండ్ స్టోకాస్టిక్ ప్రాసెస్ అని గాని, లేకపోతే ప్రాబబిలిటీ థియరీ అండ్ రాండమ్ వేరియబుల్స్ అని కొంతమంది అంటారు. సో, వీటిలన్నిటిని కలిపి ఒక ప్లేలిస్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాను. దాంట్లో భాగంగానే ప్రాబబిలిటీ థియరీకి సంబంధించిన కొన్ని బేసిక్స్‌ని మనం తెలుసుకుందాం. సో, ప్రాబబిలిటీ థియరీలో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన బేసిక్ ఏంటనంటే, ఫస్ట్ వాట్ ఈజ్ ఎ సెట్ అని వస్తది. సెట్ అంటే ఏంటి అని వస్తది. సెట్‌ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే సెట్ ఈజ్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్టివ్స్. సో, సెట్ అంటే ఏంటంటే సమ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్టివ్స్‌ని సెట్ అంటారనమాట. దీన్ని డినోషన్ ఇలా చేస్తారు. ఓకే. డినోటెడ్ యాస్ కర్లీ బ్రాకెట్స్ అంటారు దీన్ని. ఈ విధంగా డినోట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కర్లీ బ్రాకెట్స్ x1, x2, x3 అప్ టు n వేరియబుల్స్ వరకు ఎక్స్ అనేది రాయొచ్చు. ఎక్స్ అనేది ఏంటంటే నేమ్ ఆఫ్ ద సెట్. దీన్ని ఎక్స్ అనాలని ఏం లేదు, దేన్ని ఏ పేరు అని రాయొచ్చు. నేమ్ ఆఫ్ ద సెట్ ఎక్స్, వై, జెడ్ లేకపోతే మీ నేమ్ ఏదైనా రాసుకోవచ్చు అనమాట. దీంట్లో x1, x2, x3 ఈ ఎలిమెంట్స్ని దీంట్లో x1, x2, x3 అప్ టు x ఆఫ్ n అని సైడ్ ఎలిమెంట్స్ అంటారు. ఎలిమెంట్స్ అని అంటారు. కొంతమంది మెంబర్స్ ఆఫ్ సెట్ అని కూడా అనొచ్చు. మెంబర్స్ ఆఫ్ సెట్లో ఉన్న మెంబర్స్ని మెంబర్స్ ఆఫ్ సెట్ అని అంటారు. సో, x1 ఎక్స్కి బిలాంగ్ చెందింది, x2 కూడా ఎక్స్కి బిలాంగ్ చెందింది, x3 కూడా ఎక్స్కి చెందింది. సో, ఈచ్ ఎలిమెంట్ ప్రతి ఎలిమెంట్ కూడా ఇది ఎక్స్కి మాత్రమే చెందుతుంది. అందుకనే దీన్ని మనం x1, x2, x3 అప్ టు xn బిలాంగింగ్ టు x అని రాయొచ్చు. దీన్ని బిలాంగింగ్ అనే సింబల్ అంటారు. బిలాంగింగ్. సో, ఇది బేసిక్గా సెట్ అంటే ఏంటి. ఇప్పుడు ఎంటీ సెట్ అంటే ఏంటి నేర్చుకుందాం. లేదా నల్ సెట్ అని కూడా అనొచ్చు. దీన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే ఎంటీ సెట్ అన్నా నల్ సెట్ అన్నా ఒకటే. ఎంటీ సెట్ అన్నా జీరోనే, నల్ సెట్ అన్నా ఏమీ లేనట్టు అర్థమైంది. దీన్ని మనం డిఫైన్ రాయాలంటే ది ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్ ఈజ్ ఏ స్పెషల్ సెట్ దట్ కంటైన్స్ నో ఎలిమెంట్స్ ఏమీ లేకుండా ఉన్న సెట్ని మనం నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్ అంటాం. దాన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఏమీ లేనిదని వదిలేయకుండా ఇలా 5 అని సింబల్ పెడతాం. ఓకే. దీన్ని మనం నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్ అని అంటాం. 5 అనే సింబల్ ఎంటీ సెట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆర్ 0 ఎలిమెంట్స్ అని చెప్తుంది. ఎగ్జాంపుల్ మాట్లాడాలంటే ఎట్ ఏ టైమ్ హెడ్ అండ్ టేల్ విజిబిలిటీ. ఒకేసారి హెడ్ టేల్ విజిబుల్ అవుతుందా, విజిబుల్ ఆర్ నాట్. సో, ఇది విజిబుల్ కాదు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ సెట్ అని అంటారు. అంటే ఏమి లేవు, అవకాశం లేనిదని ఎంటీ సెట్ అంటారు. అలాగే నెక్స్ట్ ఈక్వల్ సెట్స్ అంటే ఏంటంటే ఇఫ్ ద సెట్స్ ఆర్ ఈక్వల్ ఇఫ్ దే కంటైన్ ద సేమ్ ఎలిమెంట్స్ ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్. అంటే సపోజ్ ఎక్స్ని ఇక్కడ 1, 2, 3, 4 అని రాశాను. అలాగే వై అనే ఎలిమెంట్లో 4, 1, 2, 3 అని రాశాను. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1, 2, 3, 4 ఇక్కడ ఉన్నాయి. బట్ ఆర్డర్ తేడా వచ్చింది. సో, ఆర్డర్ అనేది మనకి డిఫరెంట్గా ఉన్న కాడ సేమ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అంటే దాన్ని ఈక్వల్ సెట్స్ అని అంటారు. ఆర్డర్ అనేది మ్యాటర్ కాదు. ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్. నెక్స్ట్ డిస్జాయింట్ ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ సెట్స్. డిస్జాయింట్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ సెట్స్ అంటే ఏంటి చూద్దాం. సో, దీన్ని రెడ్ కలర్లో రాయలేదు, మర్చిపోయాను. ఓకే. సో, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇఫ్ 2 సెట్స్ ఆర్ డిస్జాయింట్ మీన్స్ డోంట్ హ్యావ్ ఎనీ నో కామన్ ఎలిమెంట్. సింపుల్గా ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 అని పెట్టాను. వై ఈజ్ ఈక్వల్స్ టు 4, 5, 6 అని రాశాను. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. అదొకటే కామనాలిటీ. అయితే ఈ ఎలిమెంట్స్ వేరు, రెండు కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఒకటి కూడా లేదు. దీన్ని మనం 0 ఓవర్లాప్ అంటాం. అంటే ఒకటి కూడా కామన్ ఎలిమెంట్ లేదు, 0 ఓవర్లాప్. ఇలా 0 ఓవర్లాప్ ఉన్న వాటిని డిస్జాయింట్ సెట్స్ అంటారు, లేదా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ సెట్ అని అంటారు. ఓకే. మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఇప్పుడు డై ఉంటుంది కదా, డైలో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఇలాగ 6 ఉంటాయి డైకి. సో, డై ఇలా ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5 ఇలా ఉంటుంది డై. సో, డైకి 6 ఫేసెస్ ఉంటాయి. ఇప్పుడు డైని రోల్ చేసామనుకో రిజల్ట్ ఈవెన్ రావడానికి లేదా రిజల్ట్ ఆడ్ రావడానికి, ఇప్పుడు రిజల్ట్ ఈవెన్ రావచ్చు లేదా రిజల్ట్ ఆడ్ రావచ్చు. ఇప్పుడు ఈవెన్ ఆడ్ కాకుండా
వేరేది ఏమైనా వస్తుందా అంటే రాదు. సో ఒక ఈవెంట్లో రిజల్ట్ ఈవెన్ రావచ్చు, ఒక ఈవెంట్లో రిజల్ట్ ఆడ్ రావచ్చు. సో ఏ అండ్ బి బోత్ వస్తాయా అంటే రావు. దీన్నే డిస్జాయింట్ అంటారు. అయితే ఈవెన్ రావచ్చు లేదా ఆడ్ రావచ్చు ఫేసెస్, కానీ రెండు కలిపి వస్తాయంటే రావు. సో రెండు కలిపి రానటువంటి వాటిని డిస్జాయింట్ అని మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటారు. నెక్స్ట్ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ అంటే ఏంటి? సో యూనివర్సల్ సెట్ అంటే ఏంటంటే అది యూనివర్సల్ సెట్ని మనం ఎస్ అని కానీ యు అని కానీ డినోట్ చేస్తాం అనమాట. దీంట్లో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ అంటే మనం ఒక టాస్క్ని వేసినప్పుడు ఎన్ని హెడ్లు వస్తాయి, ఎన్ని టైల్స్ వస్తాయి, ఇలాంటి పాసిబుల్ అవుట్కమ్స్ని ఐడెంటిఫై చేయడాన్ని యూనివర్సల్ సెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ అనేది 1 2 3 4 5 6 తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 6 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయన్నమాట. దీన్ని యూనివర్సల్ సెట్ అని అంటారు నెంబర్స్లోకి వచ్చేటప్పటికి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే నెంబర్స్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ 2 కాయిన్ ఏ టాస్. ఓకే, కాయిన్ ఏ టాస్ తీసుకుందాం. కాయిన్ ఏ టాస్ తీసుకుంటే ఏమేమి పాసిబుల్ వస్తాయి? ఒకటి అయితే హెడ్ వస్తుంది, లేకపోతే టాస్ వస్తుంది, అంతే కదా. హెడ్ ఆర్ టెయిల్, టాస్ ఆర్ టెయిల్, టాస్ కానీ టెయిల్ కానీ అంటారు. సో యూనివర్సల్ సెట్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ ఎ శాంపుల్ స్పేస్. యూనివర్సల్ సెట్నే మనం ఏమంటారంటే శాంపుల్ స్పేస్ అని అంటారు. పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ని శాంపుల్ స్పేస్ అంటారు. దాన్నే ఎస్ అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో సమ్మరీ ఏంటి అంటే సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఎంటీ సెట్ అంటే నో ఎలిమెంట్స్ ప్రెజెంట్. ఓకే, ఈక్వల్ సెట్స్ అంటే కామన్ ఎలిమెంట్స్ దాన్ని ఈక్వల్ సెట్ అంటారు. ఓకే, నెక్స్ట్ డిస్జాయింట్ సెట్ అంటే నో కామన్ ఎలిమెంట్స్. యూనివర్సల్ సెట్ అంటే పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఆల్. ఓకే, దీన్ని మనం ప్రాబబిలిటీ బేసిక్స్ కింద తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మరో దాని గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం ప్రాబబిలిటీ బేసిక్స్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.